హాయ్ అండి, నేను ఇక్కడ బిస్కెట్స్కి తయారు చేస్తున్నానండి. ఈ గిన్నెతో 2.5 గిన్నెలు గోధుమ పిండి తీసుకున్నానండి. 3/4 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి. బేకింగ్ సోడా వేసిన తర్వాత నెయ్యి వేస్తున్నాను చూడండి, 1 స్పూను. అది ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలుపుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే మెత్తగా ఇద్దండి. ఇట్లా అయిన తర్వాత చపాతీలాగా చేసుకోవాలండి. ఇంత మందంగా మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా కట్ చేశానండి. మిగిలిన పిండి మళ్ళీ రోల్ చేసుకుని మళ్ళీ మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇట్లా ఫ్రై చేసుకుని తీసేయండి. కొంచెం ఆరనివ్వండి, వేడిగా ఉంటే మెత్తగా ఉంటాయి, కొద్దిగా ఆరితే కరకరలాడతాయి. ఇట్లా చేయండి ఫ్రెండ్స్, బాగుంటాయి.